వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతోంది. ఈ ఉదయం మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఊహించినట్టే హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఎన్డీఏ పక్షాలన్నీ బిల్లుకు మద్దతు పలకగా కాంగ్రెస్ ఇతర విపక్షాలు బిల్లును వ్యతిరేకించాయి. మతపరమైన వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి విపక్షాలు. మతం పేరుతో ప్రజలను విభజించేందుకు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నాయని ప్రభుత్వం తిప్పికొట్టింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ బిల్లు లోక్సభలో గట్టెక్కాలంటే బీజేపీకి 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం సభలో బీజేపీకి సొంతంగా 240 మంది ఎంపీలున్నారు. మిత్రపక్షాలైన టీడీపీకి 16, జేడీయూకు 12 మంది సభ్యులున్నారు. ఎల్జేపీకి 5, ఆర్ఎల్డీకి 2, శివసేన షిండే వర్గానికి 7 ఎంపీలున్నారు. మొత్తంగా బీజేపీకి 282 మంది ఎంపీల బలం ఉంది. ఇతర చిన్న పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తే తమకు 295 ఓట్లు అనుకూలంగా వస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలకు కలిపి లోక్సభలో 234 మంది సభ్యులున్నారు. అటు రాజ్యసభలోనూ బీజేపీకి బలం ఉంది. 245 మంది సభ్యులున్న పెద్దల సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీలున్నారు. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ బలం 125గా ఉంది. ప్రతిపక్షాలు దేశాన్ని విభజిస్తాయని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడిన అమిత్ షా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వక్ఫ్లోకి నాన్ ముస్లిం వచ్చే ప్రొవిజనే లేదన్నారు. వక్ఫ్ ఆస్తులను అమ్ముకున్న వారిని పట్టుకోవడమే వక్ఫ్ బోర్డు చేస్తుందన్నారు. सारे ट्रस्ट के चैरिटी कमिश्नर अलग अलग देश तोड़ दोगे, आप लोग तोड़ दोगे। हमने साहब मैं अभी भी आपके माध्यम से, इस सदन के माध्यम से देश भर के मुसलमान भाइयों बहनों को कहना चाहता हूं, आपके वक्फ में एक भी नॉन मुस्लिम नहीं आएगा। ये एक्ट में ऐसा कोई प्रावधान नहीं। मगर जो वक्फ बोर्ड है और वक्फ परिषद है, उसका काम क्या है? वक्फ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का। वक्फ के नाम पर औने पौने दाम में संपत्तियों को 100 साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है। वक्फ का जो पैसा होता है, इनकम जो गिरती जा रही है, जिसके माध्यम से माइनॉरिटी का विकास करना है, माइनॉरिटी को आगे बढ़ाना है, इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है। ये पैसा जो चोरी होता है ना, उसको पकड़ने का काम वक्फ बोर्ड। మతం పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. మోడీ ప్రభుత్వానికి అదొకటే ఎజెండా అన్నారు. Given priority by this government, you can see that to have only one agenda, to divide our own Bharat Mata on the name of religion. To divide Bharat Mata on the name of religion. This is the only one agenda. Yes. Kiran Rijiju is speaking. While speaking, you are repeating. This is not against minority. This is not against. Why this type of guilty conscience in your mindset? Why this type of guilty conscience?